హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. చూసేయండి, చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా. అఖిల్ అయితే బిర్యానీ చేయమని అడిగాడు, అందు గురించి అని బిర్యానీ అయితే చేస్తాను నేను. ఇదంతా చికెన్ అంతా శుభ్రంగా కడిగేసుకుందాం. కిలో చికెన్ అండి, కిలో రైస్ అంతేనా? కిలో ఇది నేను వచ్చి దీన్ని కూర చేస్తా, మళ్ళీ బిర్యానీలోకి వేస్తా, రెండు చేస్తా. దాని సగం కూరగాయలు ఉంటాయి. గడ్డి తీసేస్తున్నా. తీసి అన్ని తోమల్స్ ఉన్నాయని టబ్లో పెట్టేసి, కళాయిలో కూడా ఉంది, అది కూడా ఒక డబ్బాలో తీయాలి. గడం చూద్దాం పింక్ కలర్. పింక్ కలర్ డబ్బా ఏం చేయాలి? పింక్ కలర్ డబ్బా ఈ నీళ్ళని ఎటు కోసేస్తావా? నీళ్ళు పట్టి ఇక్కడనే చేస్తానవా? నాది ఇరుకు కాదు, ఆ డేక్ష ఎంత ఉంది, నువ్వు ఎట్లా చేస్తావు? దీంట్లో కూడా పోయి విసురు పోయి, దీంట్లో విసురు నీళ్ళు పోసి నీళ్ళు చెట్లలో పోసిరాక, చెట్లకు నీళ్ళు పోయకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే బిర్యానీకి వచ్చి ఈ డేక్ష అయితే నేను పెట్టుకుంటాను, ఎందుకంటే ఇది బిర్యానీ బాగుంటుందండి. వెడల్పు ఉంది కదా, లోతు లేకుండా ఇదైతే పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చి నేను స్టవ్ ఆన్ చేసుకుంటా. ఇద్దరు బంద్ చెప్పి ఇది వచ్చి బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ నేను వచ్చి కడిగి నానబెట్టుకున్నా. ఇగో కడిగి నానబెట్టుకున్నా, ఇది నానుతూనే ఉంటుంది. నేను దించేసేయాలని తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇది వేడవుతుంటుంది. వేడవనిచ్చి మనము తగినంత నూనె వేసుకొని
నూనెలో వచ్చి ఉల్లిగడ్డ అయితే ఫ్రై చేసి పెట్టుకుంటా. నేను కట్ చేసిన ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుంటా. ఇప్పుడైతే మనం నూనె వేసుకుందాం. ఇప్పుడైతే నేను నూనె వేస్తున్నా. మనకి ఉల్లిగడ్డ వేగేదానికి తగినంత నూనె అయితే వేస్తానండి. సరిపోదా మనం? సరిపోయింది. మసాలాలు తీసి బయట పెట్టు. మసాలాలు మొన్న తెచ్చిన మార్కెట్లో అవన్నీ తీసి బయట పెట్టి డబ్బాలలో పోసుకోవాలి. డబ్బాలు అనేది ఇవ్వండి. నూనె అయితే కాగింది. నేను ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా. కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోండి. మనము ఎంత అయితే రైస్ చేసుకుంటున్నామో దానికి సరిపడా అయితే తీసుకోండి. వచ్చి మాడిపోకుండా ఎర్రగా చూసుకుంటూ వేయించుకోండి. వచ్చి మాడకుండా మంచిగా వేయించుకోవాలండి. దగ్గరుండి ఎర్రగా వేయించుకొని బంద్ చేసేస్తే అయిపోయింది. ఈ కలర్ అయితే వచ్చేసినాయి. ఇంకా కొంచెం ఏగనియాలి. ఇంకా కొంచెం ఏగితే తీసేసుకుందాం. ఈ వేడికి పచ్చదనం అంతా పోతుంది. నూనె బాగా కాగిపోయింది కదా. ఇవి కూడా తీసేస్తానండి. ఇంకా మంచిగా వచ్చినాయి చూడండి. ఇవన్నీ తీసి ఇదే ప్లేట్లో పక్కకు పెట్టుకుంటున్నా. ఇది ఉంది కదా, దీంట్లో వచ్చి నేను ఇట్నే ఉంచేసి దీంట్లో వేసేసి అన్నీ వేస్తా చూడండి. ఇవన్నీ పోయమ్మా అంటే ఇవన్నీ ఎక్కడ పెట్టేసి నువ్వు అయ్యి ఇవి చూసుకుంటాము. ఇదిగోండి, ఇవైతే గరం మసాలా నేను మార్కెట్లో తెచ్చుకున్నా. డబ్బాలలో వేసి పెట్టుకోలేదండి. ఇప్పుడు వేసుకుంటున్నా. ఇగో ఇవి వేస్తున్నా. నూనె వచ్చి వేడి ఉంది కదా, ఆ వేడి నూనె మీదనే ఇవన్నీ అయితే నేను వేస్తాను. కొలత ప్రకారం అయితే నేను తీసుకోవట్లేదండి. నా అందాజు ప్రకారం నేను వేసుకుంటాను. మీరు కొలత ప్రకారం తీసుకునే వాళ్ళైతే కొలత తీసుకోండి. లేదంటే మీరు కూడా ఇట్లా చేసుకుంటే చేసుకోండి. యొద్దా మమ్మీ? వేసిన యాలకులండి. జస్ట్ ఇవి డబ్బాలలో పోసి పెట్టుకోండి. ఏవేవే డబ్బాలు వేయాలి? లవంగాలు అవి జారిపోతున్నాయి. డబ్బా చిన్న ఒళ్ళే. స్టవ్ ఆఫ్ చేసి అన్నీ వేసినా కదా, కత్తిది అక్కడ పెట్టుకో. ఇప్పుడు వచ్చి నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాను ఇంట్లోకి. నువ్వు లేదు రాలేదు. ఎందుకంటే చికెన్ అయితే నేను వేస్తున్నా ఇంట్లోనే. ఇది వచ్చి నేను 2 విధాలుగా తీసుకుంటా అన్నా కదా. కూరకు వచ్చి కొంచెము, బిర్యానీకి కొంచెం సరిపోయింది కదా. ఇదంతా కింద పెట్టుకొని నేను అన్ని ఉప్పు కారం అన్నీ వేసేసి కలిపేసుకుంటా. రైస్లోకి వచ్చి మసాలా వేస్తున్నానండి నేను. బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తున్నా. తగినంత సాల్ట్ వేసుకుందాం.
ఇది అన్నంలోకి. పచ్చిమిర్చి వేసినానండి నేను. పచ్చిమిర్చి వేసిందంట మమ్మీ. టమాటాలు వేస్తుంది. నేను వచ్చే కూరకి బిర్యానీకి అన్నిటికి సరిపడా తీసుకున్నానండి. అని మూత తీసేస్తాను. ఇదైతే కర్రీకి ఒక స్పూను ఉప్పు అయితే వేసిన. స్పూన్ ఎందుకు లోపల పోతుంది, తక్కువగా తగినంత పసుపు వేసుకున్నా. సరిపోతుంది. కొంచెం కొంచెమే ఎక్కువ ఎక్కువ సగమే సగమే. మూత పెట్టు, గాలికి కళ్ళలో పడుద్ది. ఇదంతా కలిపేసుకుంటా నేను. తిరిగి మొత్తం వేసాలా? మొత్తం కాదు, నేను చెప్తా. నేను చూస్తానులా. నేను పెరుగు వేసుకున్నా, నిమ్మకాయ వేసుకున్నా వేడి చేయకుండా ఉంటుందండి. అందు గురించి వేసుకుంటాము. సరే, ఇదంతా చుట్టూ అంతా నీట్గా చేయి. పెరుగు ఎక్కువ వేడి చేయకుండా ఉంటుంది. వేడి చేయకుండా ఉంటుంది, చల్లదనం అండి. మనకి తిన్నా కూడా బాగా దట్టుకు అయింది కదా బిర్యానీ తిన్నప్పుడు. అట్లా కాకుండా ఉండాలంటే వేసుకొని ఇదంతా మంచిగా కలిపేసుకున్నాం. ఎంత కలిపితే అంత ముక్కలో పట్టిద్ది. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టు. మూత పెట్టి నేను ఉల్లిగడ్డలు ఎందుకు ఉంచినానంటే, ఇప్పుడు ఇది పీసులన్నీ ఉడుకుతాయి కదా, ముక్కలన్నీ ఉడికినాక మనం రైస్ వేస్తాం చూడండి. రైస్ వేసినప్పుడు అప్పుడు వచ్చి ఉల్లిగడ్డలు ఒక లేరు, తర్వాత కొత్తిమీర పుదీనా ఒక లేరు అట్లా వేసుకున్నాం రైస్ మీద. అట్లా బాగుంటుంది. దాంతో మంచిగా కలుపుకొని పులుపు చూసుకొని నిమ్మకాయ అయితే పిండి వేసుకుంటాను నేను. కొంచెం చేస్తున్నాను ఉప్పు కాదు లేదు, నువ్వు మూతం తీసిపెట్టి కారము ఇదిరిచ్చిన వేసిన ఇదిరిచ్చి అలా ఉప్పు వేసుకున్నాం. ఉప్పు సరిపోలేం చూసిన కాలు సరిగ్గా పెట్టుకోండి. సో ఉప్పు వచ్చి ఇట్లా కలుపుకునేటప్పుడే కొంచెం టేస్ట్ చేసుకొని చూసుకోండి. లేదంటే కొంచెం పొయ్యి మీద పెట్టి ఉడికినాకైనా చూసుకోండి. నేనైతే పచ్చిదాన్ని టేస్ట్ చేసి చూస్తాను. ఎందుకంటే మళ్ళీ సగం ఉడికినాకంటే మళ్ళీ ముక్కలో పట్టదని చెప్పేసి నేను ఉప్పు అయితే చూసుకుంటా. ఉప్పు అయితే సరిపోయింది. అంతటినే మనం కొంచెంసేపు మూతేసి పెడదాం. ఇప్పుడు వచ్చి నేను కర్రీకి సంబంధించినవన్నీ కర్రీలు అయితే వేసుకుంటా. ఇది బిర్యానీ కండి. నిమ్మకాయ ఉండాలి, కుట్టి ఇంకొక నిమ్మకాయ కూడా పెట్టి పెడదాం. పసుపు, ఉప్పు, నూనె, ఇక్కడ కరివేపాకు పుదీనా కరివేపాకు అండి, ధనియాల పౌడర్, ఇంకా
అన్నీ తీసుకుంటున్నాం. ఇదంతా కలిపేసుకున్నాం ఒకసారి. ఇట్లా కలిపితేనే బాగుంటుంది, అందుకని నేనైతే మొత్తం కలిపి పెట్టినా. ఉప్పు చూడాలి, ఉప్పు ఇది చూడలేము, అదంటే మసాలాలు ఉన్నాయి కాబట్టి అది పచ్చివాసన తెలియదు. ఇది పచ్చివాసన తెలిసిద్ది, ఇది నేను చూడండి, అది ఉడికినాకనే. మూతే నంపరిపోతుంది. కట్ చేసి అన్నీ పెట్టు. మొత్తం దిగాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇదండి 2 నిమ్మకాయలు అయితే మేము పిండిము. 2 నిమ్మకాయలు పిండిము మొత్తం ఒకసారి కలిపేసి దాంతో ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకున్నాం. అయిపోయిందండి, మొత్తం కలిపేసిన. నేనైతే షేడ్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి పెడతా. స్టవ్ మీద అయితే పెట్టేసిన. ఇప్పుడు మూత పెట్టుకుంటా. ఇది వచ్చి అన్నం అండి. ఇది ఉడికేలోపు అన్నం అవుతుంటుంది. అండి మూత తీసి కలబెట్టేసిన నేను. ఎలా వచ్చిందో చూడండి. ఇదంతా ఎంత గ్రేవీ వచ్చింది. పెరుగులేదు అయితేమి, కూరలో అయితేమి మొత్తం అయితే ఇంత గ్రేవీ అయింది. ఇదంతా దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయిద్ది. ఈలోపు ఈ అన్నం కూడా అయితే పొంగు వచ్చిద్ది. అది వంపుకొని ఇందులో వేసేసుకున్నాం రైస్ తీసి. ఓకేనా? మూత పెట్టి తల్లి ఇదండి కూర అయితే దగ్గరికి అయింది చూడండి. నూనె కనిపిస్తుంది. ఇటు సైడ్ వచ్చి అన్నం కూడా పొంగింది. ఇదంతా ఒకసారి కలుపుకొని ఓకే సెట్ అయింది. సిమ్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు వచ్చి నేను మొత్తం కలిపేసుకుంటా. అడుగంటుకుంది, చెమ్మంతా గుంజేసింది. పీసులు ఉడికినాయేమో ఒకసారి చూసేద్దాం. టెక్నాలజీ. ఇదండి పీస్ అయితే ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు వచ్చి నేనైతే అన్నం ఉంచుకుంటా. ఇది నేను ఎట్లా పెడతానో చూడండి ఒకసారి. ఇది అడుగు అంటుతుంది కదా, అడుగు అంటుకొని ఉండాలంటే పట్టుకో. పెట్టాల కింద ఇక్కడ పెట్టు. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఇప్పుడు అడుగు అనేది అంటకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. కలబెట్టేసి మూతేసిన. ఇప్పుడు నేను అన్నం అయితే మొత్తం తీసేసుకుంటా. అన్నం కూడా ఉడికింది. బాగా ఉడకద్దు, బాగా ఉడికిందంటే మెత్తగా అయిపోయింది. ఇట్లా ఇట్లా అంటే ఇరిగిపోతుంది చూడండి. ఇప్పుడు నేను అన్నం తీసేసుకుంటా. దీంట్లో వచ్చి మనం అప్పుడు ఉప్పు వేసుకున్నామండి, వీడియోలో చూపించినా కదా. ఉప్పు అయితే వేసిన. ఈ మసాలాలు ఇదంతా ఇట్లే నేను తీసుకుంటా. ఎసురు ఒకటే వంచేస్తాను. అవి ఏం కాదమ్మా ఉంటే డబ్బు కాలదా? అది చిన్న బాగా నీళ్ళు నేను చూద్దరా. ఉన్నాయి. ఇప్పుడే తీసి నోట్లో వేసుకొని తినేయాలంటే ఫ్రెండ్స్ రైస్ అయితే నేను ఇట్లా వేసుకున్నా.
ఇప్పుడు ఇదంతా ఊడ్చేసుకుంటాం. దీంట్లో ఉడిపోయింది కదా, ఊడ్చేసుకుంటాం. తర్వాత అన్నం వైట్ వేస్ట్ చేయొద్దు. అన్నం వేస్ట్ చేయకుండా నీట్గా ఊడ్చేసుకున్నా. ఇప్పుడు ఇంట్లో తీసుకెళ్తా. ఇది కూడా కదా నైట్ మూత తీసేసిన. ఇప్పుడు వచ్చి రైస్ వేసుకుంటానండి. డైరెక్ట్ మొత్తం వేసేస్తావా? కాలుతుందా? ఇవి ఉన్నాయి కదా, వేసుకుందాం. అందుకే నేను ఇంతసేపు ఉంచింది. నేను దేనికా అనుకున్నా. నేను కా అనుకున్నావా? దీనికే దేనికా అనుకుందంట. మంచిగా ఉడుస్తుంది అంతా. అంతా వేసేసుకొని అన్నం అంతా ఇప్పుడు ఎట్లా వేసుకున్నాం సేమ్ అట్నే వేసుకొని ఇదంతా మూత వేసుకుందాం. అన్నీ ఫోటో ఇప్పుడన్నా ఏం తక్కువ తీసుకోవాలి. అదే ఒకటి ఒకటి తీసుకొని మంచిగా ఉండదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదైతే. ఈ బయటికి తీసుకెళ్ళి కలర్ కొంచెం కలర్ కొంచెం కలర్ఫుల్ కానడానికి ఎందుకండి కొంచెం ఫుడ్ కలర్ అయితే తీసుకున్నా నేను. ఫుడ్ కలర్ కొంచెం లైట్గా వేసుకున్నాం, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసిన ఓకేనా, సరిపోయింది నాకైతే. ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ తినకపోవచ్చు అండి పిల్లలు. దీని మీద వచ్చి కొంచెం నెయ్యి వేసుకొని మూత వేసేసుకుందాం టైట్గా. ఏం కాదులే, నేను నూనె తక్కువ వేసిన. నెయ్యి బాగుంటుంది. ఎండాకాలం మేడంటే మూత పెట్టి చూసాను, మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి. రెడీ అయితే అయిపోయింది. ఇది మూత పెట్టేసుకుంటా. దీని మీద వచ్చి బరువు పెట్టుకుంటా. ఇప్పుడు ఏరు ఏంటిది అది? వచ్చి వీడియో తీస్తావా? ఇది వచ్చి ఇందాక కలిపినా కదండి కర్రీకని, బిర్యానీలోకి తనీగ కూర చేసుకుందామంటే మా ఆయన మళ్ళీ నేను తనీగ కూర అయితే సపరేట్ కలిపి పెట్టిన. అది నేను పొయ్యి మీద పెట్టిన. ఇది ఉడుకుతూ ఉంటుంది. కొంచెం ఉడుకు పెట్టినాక సిమ్లో పెట్టుకోండి. రెడీ అయిపోయింది. చూడండి అన్నం ఎట్లుందో మంచిగా ఉడికిందా? ఉడికిందా కదా వేసింది. స్మెల్ అదిరిపోతుంది. కలుపుగా మనము వేసుకునేటప్పుడు ఇట్లా తీసి అయితే వేసుకుందాము. జ్యూస్ నాకు కొద్దిగా టేస్ట్ చేసిద్దంట. వేయాలనా? తొందరగా అన్న రెడీ ఎవరో తినేస్తా. కొద్దిగా తిని చూసిన మళ్ళీ వచ్చినా తిందు. కాకపోతే మీటింగ్ పోతున్నాం మేము, తొందరగా తినేసుకొని పోతామని జ్యోత్స్నాకైతే కొంచెం పెడుతున్నాము. చాలా ఎక్కువ తిందా, లేట్ అయిద్ది. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే కట్టుతా. చూడండి ఎంత బాగా వచ్చింది, మంచిగా పొల్లుగా ఉంది. స్టవ్ ఆన్ చేసేసిన అట్నే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ అయితే అయిపోయింది కదా. నేనైతే టేస్ట్ చేస్తాను ఎట్లుంటుందో. బాగా కాలుతుంది.
బాగుంది బాగుంది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్. కానీ మీరు కూడా తయారు చేసుకోండి. ఇలానే మీరు కూడా తయారు చేసుకోండి. ఎట్లున్నదో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు వేరే విధంగా ట్రై చేసేది అయితే కొంచెం మాకు కూడా రెసిపీ కామెంట్ చేయండి. మేము కూడా వేరే విధంగా అయితే చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.